టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జబర్దస్త్ ఫేమ్ రాజమౌళి మరియు టీం ఆధ్వర్యంలో ప్రధానమంత్రికి దేశవ్యాప్తంగా కోటి ఉత్తరాల అవేర్నెస్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైలులో 5 సాధారణ బోగీల సాధన సమితి జాతీయ సమన్వయకర్త మరియు డాక్టర్ అశోక్ పరికపల్ల ప్రధానమంత్రికి దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ప్రతి ఎక్స్ప్రెస్ రైలు నందు సాధారణ బోగీలు 2 మాత్రమే ఉంటున్నాయి. గత 30 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు జనాభా 50% నుంచి 100% పెరగడం జరిగిందని, పేదరికం, మధ్యతరగతి, సాధారణ ప్రజానికం అందరూ విద్య, వైద్యం, కూలీ తదితరుల పనుల విషయంలో రైలు ప్రయాణాలు సాగిస్తున్న తరుణంలో సాధారణ బోగీలు 2 మాత్రమే ఉండటంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, జన ఒత్తిడితో రైలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జారిపడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, కావున ఇల్లందు పరిసర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి, ప్రతి ఒక్కరూ ఇది ఒక సామాజిక బాధ్యతగా భావించి ప్రధానమంత్రి అడ్రస్ కు రైల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ప్రధానమంత్రికి ఉత్తరం రాయాలని కోరారు. ప్రజలందరూ ఇలా రాయటంతో ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వాలు దిగివచ్చి ఎక్స్ప్రెస్ రైల్లో 5 సాధారణ బోగీలు ఏర్పాటు చేసి పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని, అదేవిధంగా ఇల్లందులో కూడా రైలు సౌకర్యం లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, రైలు సౌకర్యం కల్పించవలసిందిగా ఆయన కోరారు. రామగిరి పోతుంది రామబాణం లెక్క రాపిల్ల పోదాము స్టేషన్ల రైలెక్క రాపిల్ల పోదాము స్టేషన్ల రైలెక్క రాపిల్ల పోదాము స్టేషన్ల రైలెక్క సింగరేనున్నది సీతమ్మ జడ లెక్క బయలెళ్ళిపోతుంది గోదావరి నది లెక్క బయలెళ్ళిపోతుంది గోదావరి నది లెక్క బయలెళ్ళిపోతుంది గోదావరి నది లెక్క రామగిరి పోతుంది రామబాణం లెక్క రాపిల్ల పోదాము స్టేషన్ల రైలెక్క రాపిల్ల పోదాము స్టేషన్ల రైలెక్క రాపిల్ల పోదాము స్టేషన్ల రైలెక్క సింగరేనున్నది సీతమ్మ జడ లెక్క బయలెళ్ళిపోతుంది గోదావరి నది లెక్క బయలెళ్ళిపోతుంది గోదావరి నది లెక్క బయలెళ్ళిపోతుంది గోదావరి నది లెక్క కాజీపేటల కూత పెడతది కాజీపేటల కూత పెడతది బండి బల్లాష బయలెళ్ళుతుంటది రామగిరి పోతుంది రామబాణం రాపిల్ల పోదాము స్టేషన్ల రైలెక్క రాపిల్ల పోదాము స్టేషన్ల రైలెక్క సింగరేనున్నది సీతమ్మ జడ లెక్క బయలెళ్ళిపోతుంది గోదావరి నది లెక్క బయలెళ్ళిపోతుంది గోదావరి నది లెక్క బయలెళ్ళిపోతుంది గోదావరి నది లెక్క గుల్లెకు ఈ రైలు బళ్ళకు భద్రంగా చేర్చేరు ఇళ్లకు భద్రంగా చేర్చేరు ఇళ్లకు భద్రంగా చేర్చేరు ఇళ్లకు భేద భావం లేదు, కులము మతము లేదు, అందరూ ఒకటే రైలు బళ్ళకు అందరూ ఒకటే రైలు బళ్ళకు అందరూ ఒకటే రైలు బళ్ళకు అందరిని తన పిల్లలంటది అందరిని తన పిల్లలంటది రైలు కడుపున మోసుకెళ్ళుతుంటది రామగిరి పోతుంది రామబాణం లెక్క రాపిల్ల పోదాము స్టేషన్ల రైలెక్క రాపిల్ల పోదాము తల్లి జగతిలోన జాబిల్లి నీ పాదాలకు సాష్టాంగ వందనం ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం అమ్మా పాదాలకు సాష్టాంగ వందనం ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం వెచ్చని నీ కడుపుల మోసి వెలకట్టని ప్రేమను పంచి బరువెక్కిన కడుపుతో అమ్మా పది నెలలు పదిలంగేస్తూ వెచ్చని నీ కడుపుల మోసి వెలకట్టని ప్రేమను చూపి బరువెక్కిన కడుపుతో అమ్మా. ఈరోజు మేము ప్రతి ఎక్స్ప్రెస్ రైళ్లలో 2 సాధారణ బోగీలు గత ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం పెట్టినాయి. సో ఆ రైళ్లలో 30 సంవత్సరాల నుంచి జనాభా కనీసం 50 నుంచి 100 రెట్లు జనాభా పెరిగిండు. సో ఆ క్రమంలో సాధారణ ప్రజానీకం వారి యొక్క విద్య, వైద్యం, కూలికి పోయే వాళ్ళు, ఉద్యోగరీత్యా వీలే వాళ్ళంతా కూడా ఒక సాధారణ బోగిలనే ఆశ్రయిస్తూ ఉంటారు. ఇవాళ భారతదేశం మొత్తం మీద 80 కోట్ల మంది రైళ్లలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మన భారతదేశ రైల్వే వ్యవస్థ అనేది ప్రపంచంలో 2వ అతిపెద్ద ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్, అతి తక్కువ ధరకే దొరికేది. కాబట్టి ప్రతి సాధారణ ప్రజానీకం, పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా రైళ్లను ప్రయాణం చేస్తూ ఉంటాయి. సో ఆ క్రమంలో ఎక్స్ప్రెస్లలో 2 సాధారణ బోగీలు ఉండడం అనేది చాలా బాధాకరం. దాంట్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు. అనేక సందర్భాల్లో వాళ్ళు ఎక్కే క్రమంలో కింద పడటం, ప్రాణాలు పోవడం జరుగుతూ ఉంది. సో ఆ క్రమంలో నా పేరు డాక్టర్ అశోక్ పరికపల్ల, 5 సాధారణ బోగీల సాధన సమితి జాతీయ సమన్వయకర్తని. సో ఒక ప్రధానమంత్రి గారికి దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమం, మా విన్నపాన్ని అనే కార్యక్రమాన్ని తీసుకొని దేశం అంతా తిరుగుతా ఉన్నాం. సో ఆ క్రమంలో ఇవాళ ఇల్లందుకు రావడం జరిగింది. సో ఇల్లందు ప్రజలందరినీ కూడా మేము కోరేది ఒకటి ఏంటంటే,
ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక సామాజిక బాధ్యతగా భావించి ప్రధానమంత్రి గారి అడ్రస్ కి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక ఉత్తరాన్ని మీ కోరికను మీకు ఆకాంక్షను తెలుపుతూ ఉత్తరం రాయాలని కోరుతా ఉన్నాం. సో ఇలా ప్రతి ఒక్కరు కనుక రాసుకుంటూ పోతే ప్రజల ఆకాంక్ష మేరకు ఖచ్చితంగా ఆ ప్రభుత్వాలు ఖచ్చితంగా దిగొచ్చి ఆ యొక్క ఎక్స్ప్రెస్ రైళ్లను దాంట్లో బోగిలను పెంచాలి. అంత మాత్రమే కాకుండా ఇల్లెందు విషయానికి వస్తే సో ఇల్లెందు ట్రైన్, కొత్తగూడెం ట్రైన్, ఆ తర్వాత సింగరేణి ట్రైన్ అనేది ఎప్పటి నుంచో గత 78 సంవత్సరాల నుంచి చాలా ఫేమస్. ఆ ట్రైన్లు ఇవాళ లేకుండా పోయాను. సో ఆ బాధ చాలా వర్ణాతీతం. సో ఆ ట్రైన్లను కూడా ఖచ్చితంగా పునరుద్ధరించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సో ఈ క్రమంలో ఇవాళ మాతో పాటుగా జబర్దస్త్ ఫేమ్ రాజమౌళి వాళ్ళ టీం అంతా కూడా డబ్ సినీ వీళ్ళంతా రావడం జరిగింది. సో మేము అందరం కోరేది ఒకటే ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి ఒక సామాజిక బాధ్యతగా ఈ ప్రతి ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఒక 5 సాధారణ బోగీలు ఉండాలనే ఆకాంక్షను తెలుపుతూ ఒక ఉత్తరం రాయండి అని తెలుపుకోవచ్చు. ముందు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, వాస్తవానికి ఈ రైల్వే వ్యవస్థ భారతదేశంలో అతిపెద్దది కాబట్టి ప్రతి ఒక్కరూ సాధారణ ప్రజలు ఎక్కువగా రైల్వే ప్రయాణాలు చేస్తూ ఉంటారు కాబట్టి చాలా మందికి ఇప్పుడు రిజర్వేషన్ అనేది పేదవాళ్ళకి అందనటువంటి వ్యవస్థ. పేదవాళ్ళు ఎక్కువ సాధారణ బోగిల్లో ప్రయాణం చేస్తారు. ఇది ముందు ఇంజన్ పక్కన ఒకటి వెనకాల ఒకటి ఉండడం వల్ల జనాలకు చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి భారత ప్రభుత్వం ఇది గుర్తించి 5 సాధారణ బోగిలను కేటాయిస్తే ప్రజలు సులభంగా ప్రయాణం కావచ్చు, స్పీడ్ ప్రయాణం కావచ్చు. చాలా చక్కటి రైల్వే మార్గం భారతదేశంలో పెద్దది కాబట్టి ఈ యొక్క దిశగా ఆలోచించి ప్రజలకు అనుగుణమైనటువంటి ఒక చక్కటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవాలని మా విజ్ఞప్తి. అందులో భాగంగానే జాతీయ సమన్వయకర్త అయినటువంటి డాక్టర్ పరికిపల్లి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు ఇల్లందు ప్రెస్ మీడియా వారి నేతృత్వంలో, అలాగే ఇల్లందు ప్రజల ఆకాంక్షను దేశవ్యాప్తంగా వినిపించాలని ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. జబర్దస్త్ రాజమౌళి నేను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతగా గుర్తించి అందరూ ఈ యొక్క కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లి భారత ప్రభుత్వానికి విన్నవించి మన ఆకాంక్షను నెరవేర్చుకోవాలని ప్రతి ఒక్కరు ఈ దిశగా ప్రయాణిస్తారని ఆకాంక్షిస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ రాజమౌళి. మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ 999 న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ 999 తెలుగు న్యూస్ ఛానల్. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను, ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.